అనంతపురంలో కల్తీ సిమెంట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ గుట్టు రట్టయింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలో మహేశ్వరరావు 7 ఏళ్లుగా కల్తీ సిమెంట్ తయారు చేస్తూ విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్, పొల్యూషన్, లీగల్ మెట్రాలజీ, జీఎస్టీ అధికారులు బృందంగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2018లో కస్తూరి సిమెంట్స్ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన ఫ్యాక్టరీకి లేపాక్షి సిమెంట్స్ అనే పేరు పెట్టి నకిలీ బ్యాగుల్లో సిమెంట్ విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లారీలో తరలించడానికి సిద్ధంగా ఉన్న 340 కల్తీ సిమెంట్ బస్తాలను సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. కల్తీ సిమెంట్ తయారవుతుంది కొన్ని ఫ్యాక్టరీలో, ఇది ఫేక్ టోటల్లీ కూడా ఫ్లై యాష్ తోట తయారవుతుంది అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి ఇది ఎంతవరకు కరెక్టో కాదో అని ఒకసారి వెరిఫై చేసి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళతో కూడా కంపెనీ అధికారులతో మాట్లాడి మీరు ఏమైనా ఫ్రాంచైజ్ ఇచ్చారా, వాళ్ళతో క్లారిఫికేషన్ చేసుకుని అలాంటివి ఏమీ లేవని తెలిసాక నిర్ధారించుకొని 4-5 వింగులు డిపార్ట్మెంట్ కలిసి ఒక టీం కింద ఏర్పడి ఈ ఒక ఫ్యాక్టరీ మీద రైడ్ చేయడం జరిగింది. ఇది రిజిస్టర్ అయింది జీఎస్టీ ప్రకారం 2018-19లో రిజిస్టర్ అయిన ఒక ఫ్యాక్టరీ. అది వివిధ రకాల కంపెనీ పేర్లతో ఏదైతే ఫేమస్ ఉంటుందో, బయట ఏదైతే ఈజీగా ప్రొడక్ట్ మనం సేల్ చేసుకోవడానికి వీలు ఉంటుందో అలాంటివన్నీ కూడా కంపెనీ బ్యాగ్స్ డూప్లికేట్, తమిళనాడు నుంచి డూప్లికేట్ బ్యాగ్స్ తెచ్చుకొని గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. వాడి కంపెనీ అల్ట్రాటెక్ కంపెనీ వాళ్ళు మాత్రమే ఆ సంచులు గుర్తుపట్టేట్టుగా ఉన్న అంతలా తయారు చేశారు. ఈ 40 కోట్ల రూపాయల పైనే జీఎస్టీ దీనికి సంబంధించిన జీఎస్టీని అవాయిడ్ చేసినట్టుగా ఉన్నాం. ప్రస్తుత ఇన్ఫర్మేషన్ మేము వెళ్ళినప్పుడు ఏదైతే ఒక వెహికల్ లోడ్, ఒక లారీ నిండా ఒక లోడ్ ఉంది, 350 చిల్లర ఉంది, దాన్ని మహజర్ రాసి సీజ్ చేయడం జరిగింది. ఆ లోడ్ అంతా కూడా